ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. మైసెల్ఫ్ డాక్టర్ మల్లేష్ రేణు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం ఏ చూసాము, ఈ సెషన్ మొత్తం కూడా ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఆ ఫ్యామిలీ ఎలా ఫ్రీడమ్ రావాలి, ఎలా వాళ్ళు సాధించుకోవాలి, వాటికి వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులను మనము ఎలా అధిగమించాలి, ఈ మనము కంప్లీట్గా ఇప్పుడు ఈ సెషన్లో మనం చూసాము. నిజంగానే మనం అందరం కూడా ముఖం చాటేసుకుని ఎన్ని రోజులని ఆ, వెనకాల పడిపోదాం చెప్పండి. ధైర్యం వద్దా? ధైర్యం ఉండాలి కదా. ధైర్యం ఉండాలా, ముందుకు వెళ్ళాలా, అనుకున్నది సాధించుకోవాలా. ఏది ఏమైనా పర్వాలేదు, సాధించి తీరుతా అనే ఒకే ఒక ధైర్యము మనలో ఉంటే కనుక లేచి పరిగెట్టడం ఒకటే కాదు, మనం అనుకున్నది ఈజీగా సాధించవచ్చు, ఈజీగా. ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటిగా మనకు పెట్టుబడి లేదు, మన క్వాలిఫికేషన్ అడుగుతలేరు, ఈ టైంలో వర్క్ చేయమని చెప్పట్లేదు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎంత అని అడగట్లేదు. ఆ? పోనీ మీరు ఎక్కడికో పోయి పని చేయమని చెప్పట్లేదు. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటూనే లైఫ్ను ఎంజాయ్ చేసే అవకాశము ముందరుంది. మనం చాలామంది ఏం చేస్తున్నామంటే ఆ, ఒక ఒక అవకాశాన్ని పట్టుకొని దాన్నే పిండుతుంటాం డబ్బుల కోసం. రా 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 డే అండ్ నైట్ దాన్నే పట్టుకుంటాం. చాలామంది ఆ అవకాశం అంటే ఉన్న ఒక బర్రెను కొనుక్కొని దానికి 10 లీటర్లు, 20 లీటర్లు, 30 రూపాయలు రావాలని ఒకటే పిండుతుంటాం. అది ఎంత ఇస్తుంది బాబు, బక్క చిక్కి చచ్చిపోతుంది తొందరగానే కదా. అట్లాగే మనకు వచ్చే జాబ్ కానీ ఇప్పుడు ఎలాంగ్ విత్ చాలా మంది ఏం చేస్తారంటే అంబ బిజినెస్ తో పాటు వేరే కూడా చేస్తారు. ఎక్సలెంట్, ఖచ్చితంగా చేసుకోవాలి. కానీ ఆంబే బిజినెస్ పక్కన పెట్టి దాంట్లో పాలు పిండాలని చూస్తుంటారు. ఇంత మంచి అవకాశం ఉంది, 5 సంవత్సరాలు నువ్వు కోటీశ్వరులు కావచ్చు, ఈ 5 సంవత్సరాలు నీ ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు, ఈ అవసరం ఉండొచ్చు. కానీ దీన్ని పక్కన పెట్టుకొని ఆ ఎక్కడ పాలు రావు దానికి, ఆ పాలు రాని బర్రెకే పెంచుతూ పెరుగుతూ పెరుగుతూ ఉంటారు. నేను అంటున్నా అది ఉండాలా, అది ఎన్ని పాలు వస్తే అన్నీ తీసుకోండి. కానీ ఇక్కడ ఎంత పిండితే అంత వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఈ అవకాశాన్ని కనుక మనం కనుక తీసుకుంటే ఎంత పిండితే అంత వస్తుంది. అట్లా. రెండో విషయము, సబ్ పవర్ఫుల్గా మీరు తయారు కావాలి అంటే ఖచ్చితంగా పవర్ఫుల్ మనిషి అంటూ ఉండాలి. ఎందుకంటే నా వ్యక్తిత్వమే బాగాలేదనుకోండి, నేను ఎంత పవర్ఫుల్గా మాట్లాడినా ఎదుటి వ్యక్తి వినడానికి రెడీగా ఉండడు. నేను ఫస్ట్ చేంజ్ కావాలా. ఎవరు చేంజ్ కావాలా? నేను చేంజ్ కావాలా. ఏం చేంజ్ కావాలి? ఏం చేంజ్ కావాలి చెప్పండి. ఇప్పుడున్నట్టే ఉంటే నేను ఎప్పుడు కోటీశ్వరుని అవుతా, ఎప్పుడు లక్షాధికారిని అవుతా? లక్షాధికారి ఏమి చేస్తున్నాడు, కోటీశ్వరుడు ఏం చేస్తున్నాడో ఆ విధంగా నేను చేంజ్ కావాలి. అప్పుడే కదా మనము అంత పెద్ద లైఫ్ స్టైల్ మనం ఎంజాయ్ చేయగలం. సింపుల్ ట్రిక్కే కదా. ఏముంది, ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఒక బిఎండబ్ల్యూ కారు కొన్నాడు. ఆ బిఎండబ్ల్యూ కూర్చోవాలంటే ఆ కోటీశ్వరుడు చేసిన పని మనం చేయాలి కదా. చేయకుండా నేను ఇదే లైఫ్లో ఉండి నేను మారను, నేను మారను, నేను మారను అని ఉంటే నువ్వు అదే సైకిల్ మీద బైక్ మీద పోతావు. వాడు ఇంకో బిఎండబ్ల్యూ కూడా కొనుక్కుంటాడు. ఎందుకంటే వాడు ఇంకొకరిని కాపీ చేస్తున్నాడు బిఎండబ్ల్యూ కారుని. వాడు పెద్ద ఇల్లుని కాపీ చేసుకుంటూ ఒక ఇల్లు, రెండు ఇల్లు, మూడు ఇల్లు, నాలుగు ఇల్లు కట్టుకుంటున్నాడు. నేను మాత్రము నేను మారను కాక మారనని చేసి ఇదే బైక్లో ఉంటూ వాడిని చూస్తే అరే వాడు అలా చేసి వాడే ఎదిగిపోతున్నాడు ఏంది, వాడు అలా చేస్తుండేని అనే కంటే కూడా చిన్న కామన్ సెన్స్ యూజ్ చేసి వాడు ఏం చేస్తున్నాడు మనం అది చేస్తే పోలా. సింపుల్ డూప్లికేటింగ్ యువర్ బిజినెస్. ఇక్కడ ఏమి ఖర్చు లేదు. ఇక్కడ జస్ట్ మీ ఇంట్లో వాడుకునే వస్తువులను షాపు మారుస్తే మీరు మీ అదృష్టాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. జస్ట్ షాప్ మారిస్తే మీ అదృష్టాన్ని ఇంటికి తెచ్చుకుంటారు. ఎలాంటి అదృష్టం? హ్యాపీనెస్. హ్యాపీనెస్, చిరునవ్వు, ఆ? సిరి సంపదలు, మీ అటిట్యూడ్, ఇలాంటివన్నీ మీరు తెచ్చుకుంటారు జస్ట్ షాప్ మారడం వల్ల. అంతే కదా. కాబట్టి డబ్బులు ఒక్కటే ముఖ్యం కాదు. సంపద అంటే ఇవన్నీ కావాలా. ఇవన్నీ సంపద అయితే ఎవరికైతే ఉంటాయో వాళ్ళే లక్షణంగా లక్ష్మిని వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు.
లక్షణంగా లక్ష్మిని ఇంటికి తీసుకొస్తారు. కాబట్టి రెండే రెండు విషయాలు నేను ఫైనల్ క్లోజ్ చేస్తాను 1 మినిట్ లోపల. ఆ, మీ డౌట్స్ అన్ని ఈ సీడీతో క్లియర్ అయిపోయి, ఇక మనం చేయాల్సింది ఒక విజన్ పెట్టుకోవాలా. ఒక 1 ఆర్ 2 3 4 5 విజన్స్ అంటే డ్రీమ్స్ పెట్టుకోండి. వాటికి ఒక డేట్ వేసుకోండి. డేట్ వేసుకొని రోజుకు 2 గంటల చొప్పున వర్క్ చేయడం మొదలు పెట్టండి. ఏమి వర్క్ అని నన్ను అడగొద్దు. ఎందుకు వర్క్ అని అడగొద్దు. మీ అప్లైన్ మీకు అన్నీ చెప్తాడు. వర్క్ చేయడం మొదలు పెట్టండి. ప్రొడక్ట్ను కంప్లీట్గా మన ఇంట్లో ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా మీరు ఆమ్వే ప్రొడక్ట్స్ మాత్రమే వాడుతూ వాటి ఎక్స్పీరియన్స్ చేయండి. రోజు ఒక సీడీ వింటూ ఉండండి. ఇలాంటి సీడీలు రోజు ఒక్కటి వింటూ ఉండండి. అది ఎవరో చెప్పరు, మీకు మీరే మోటివేట్ అవ్వాలా. అరే నేను ఇవాళ సీడీ వినలేదే అని మోటివేట్ అవ్వాలా. ఇవాళ రోజు మీటింగ్ అటెండ్ అవ్వలేదే అని ఒక మీకు మీరే మోటివేట్ కావాలా. ఈరోజు నేను బుక్స్ చదవలేదే అని మీకు మీరే మోటివేట్ కావాలా. ఈరోజు నేను అప్లైన్ తోటి ఒక్కసారైనా మాట్లాడలేకపోయానే, మీకు మీరే మోటివేట్ కావాలా. ఇవి అన్ని కనుక మోటివేట్ అవుతూ మనము వర్క్ చేయడం మొదలు పెడితే 2 to 5 years, 2 years మీరు నేర్చుకోవడానికి పడుతుంది. 5 years మీరు ఇందులో కోటీశ్వరుడు కావడానికి పడుతుంది. అంటే 3 సంవత్సరాలే మనం కోటీశ్వరుడు కావడానికి కావాల్సింది. 2 years నేర్చుకోవడము, ఇంకో 3 years మనం కోటీశ్వరుడు కావడానికి అవకాశం ఉంది. ఇలాంటి అవకాశం 5 సంవత్సరాల్లో మనల్ని గొప్పగా చేసే అవకాశం మీకు ఎవరికైనా తెలుసుంటే దాన్నే చేసుకోండి. దీన్ని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ పెట్టుబడి పెట్టి అంత పరిశ్రమ అయ్యే కంటే కూడా జస్ట్ జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ బిజినెస్ను ఒక 5 years చేసినట్టుంటే లక్షణంగా కోటీశ్వరులు కావచ్చు, లక్షణంగా ఆరోగ్యవంతులు కావచ్చు, లక్షణంగా ఆనందంగా ఉండొచ్చు, లక్షణంగా మిగతా వాళ్ళందరికీ హెల్ప్ చేయొచ్చు, లక్షణంగా మీరు ఒక లీడర్గా ఎదగొచ్చు, లక్షణంగా మీ వల్ల కొన్ని లక్షల మంది బాగుపడే అవకాశం ఉంది. లక్షణంగా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకున్నప్పుడు దేవుడా నాకు సరిపోయినంత సూపర్ జీవితాన్ని ఇచ్చినామని దండం పెట్టుకోవచ్చు. అంత వండర్ఫుల్ ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది. దీన్ని వేస్ట్ చేయకండి. ఎక్కువ మంది పీపుల్స్ కలవండి. ఎక్కువగా లైఫ్ను ఎంజాయ్ చేయండి. వాళ్ళు అనే మాటలను మీరు వినండి. దాన్ని మీరు సరిచేసే ప్రయత్నం చేయకండి. మీలాంటి లీడర్స్ వచ్చే వరకు మీరు పనిచేస్తూ వెళ్ళండి. తర్వాత మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొంతమంది 8 నుంచి 10 గంటలు పనిచేస్తారు. కొంతమంది 8 నుంచి 12 గంటలు పనిచేస్తారు. కానీ వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తుంటే వాళ్ళ కోసం వాళ్ళే చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇతరుల కోసం పని చేయడం వల్ల మనం ఎదుగుతున్నాము. అది కూడా ఎలా ఎదుగుతున్నాం అంటే రాకెట్ లెక్క ఎదుగుతున్నాం. బయట అవకాశం లేదు, ఉండదు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10 మెంబర్స్, 11 మెంబర్స్ ఉన్నారు నాతో పాటు. ఆ, రేపటి నుంచి పని మొదలు పెట్టండి. ఈ ఇయర్ 2025-26 ఇయర్ అనేది మనకు సూపర్ ఇయర్ ఉండిపోవాలి. అంటే లైఫ్లో ఇలాంటి ఇయర్ లేదు అనుకోవాలి. అలాంటి మనం స్ట్రాటజీస్ ముందుకెళ్దాం. హెల్త్ పరంగా మీరు చెప్తున్నారు కదా, హెల్త్ పరంగా మీకు ఏది కావాలన్నా డాక్టర్ మల్లేష్ అండ్ సరిత ఉన్నారు. మీరు ఏ టైంలో ఫోన్ చేసి ఈ కస్టమర్తో మాట్లాడదాము అని అడగండి. ఖచ్చితంగా మేము మీకు హెల్ప్ చేస్తాము. ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుపోతాము. ఖచ్చితంగా మిమ్మల్ని పైన కూర్చుంటే ప్రయత్నం చేస్తాము. ప్లస్ బిజినెస్ పరంగా అడగండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఏమైనా అవసరం ఉందని చెప్పండి. ఖచ్చితంగా మేము వస్తాం. కాబట్టి ఏ బిజినెస్ మీ బిజినెస్ మీరే మొదలు పెట్టుకోవాలా, మీరే స్టార్ట్ చేయాలా, మీరే చేయాలా. మా హెల్ప్ ఉంటుంది 100%. మమ్మల్ని రమ్మన్నప్పుడు వస్తాము. మీ అందరితోటి మాట్లాడతాము. అన్నీ చేస్తాము. ఎటువంటి 24/7 మీకు సేవకుడుగా మేము ఉంటాం. 100% మీకు సేవకుడుగా మేము ఉంటాం ఖచ్చితంగా. ఏ టైంలో మీరు రమ్మని చెప్పండి, మేము ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాము. ఆ టైంలో మేము వస్తాము, మీకు సేవ చేస్తాము, మళ్ళీ వస్తాం. కాబట్టి మిమ్మల్ని ఒక సేవకునిగా యూజ్ చేసుకోండి. మీరు ఎదగండి, ఈ ప్రపంచాన్ని ఎదిగిపోయండి. ఈ ప్రపంచం లక్షల మందిని కూడా మనం ఎదిగేటట్టు ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సా బ్యాక్ టు మీకు ఒక మళ్ళీ 1 మినిట్ టైం ఇస్తున్నాను. మీరు ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు, లేదంటే క్లోజ్ చేసేస్తాను. సిడి ఫస్ట్ టైం ఓకే. విన్నప్పుడు అన్ని ఈఎంఐస్ చెప్పాడు కదా సారు.
ఆ, అది చాలా వరకు మన లైఫ్ కి దగ్గరగా ఉండే అప్పుడు. అంటే ఏది ఈఎంఐ లేకుండా ఉంటే అది మనది అని చెప్పారు కదా. ఆ పాయింట్ కూడా బాగా నచ్చింది. అంతే కదా. థ్యాంక్ యూ. మనము ఈఎంఐలో కారు కొంటే అది బ్యాంక్ వాళ్ళదే, ఈఎంఐలోకి ఇల్లు కొంటే అది బ్యాంక్ వాళ్ళదే కదా. అది క్లియర్ అయ్యేంత వరకు బ్యాంక్ వాడు ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఇది నాది బాబు, నువ్వు సరిగా డబ్బులు కట్టు టైంకు, నాది బాబు డబ్బులు కట్టు, డబ్బులు కట్టి తీసుకుపో అంటుంటాడు. అది అంతే కదా. కాబట్టి ఎవరైనా కూడా ఆ డబ్బులు ఈఎంఐలు అయిపోయేంత వరకు అది బ్యాంక్ వాళ్ళది, ఏ రోజునైనా గుంజుకొని పోవచ్చు. ఆరోగ్యం సరిగా లేకపోయినా, మన దగ్గర డబ్బులు లేకపోయినా దాన్ని గుంజుకొని వెళ్ళిపోతాడు. అంతే కదా. కాబట్టి ఫ్రెండ్స్, హాయిగా మంచి ప్లాన్ వేసుకుందాం, అనుకునే సాధిద్దాం. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ సాటర్డే మళ్ళీ ఒక మంచి లీడర్షిప్ మీటింగ్తో మళ్ళీ కలుద్దాం. పిల్లల్ని ఎంజాయ్ చేయండి. రేపు మాత్రము ఈవినింగ్ 5:30కి పేస్ ఉంటుంది. ఆ పేస్ను కూడా మనము ఎంజాయ్ చేద్దాం. ఓకే బాయ్.